ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనము. They will know that I am the Lord when I break the bars of their yoke and rescue from the hands of those who enslaved them. Ezekiel chapter 34 verse 27. ఈ రోజుకు గాను మహోన్నతుడైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడే నిజమైన దేవుడు. ఆయనే సర్వశక్తి కలిగిన వాడు, అద్వితీయుడును. ఆయనకు సాటి అయిన వారు ఎవరునూ లేరు అని తెలుసుకొనులాగున ఆయన కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ రోజున నీవు ఏ కాడి క్రింద చిక్కుబడి ఉన్నావో, ఎవరికి లేదా దేనికి దాసునిగా దాసురాలిగా మారావో, ఎంత ప్రయత్నించినా విడిపింపబడలేని బయటపడలేని స్థితిలో ఉన్నావేమో, ఇక ఎవరొచ్చినా ఈ బంధకాల నుండి, ఈ బాధల నుండి, ఈ అనారోగ్యము నుండి విడిపించలేరు, రక్షించలేరు అని అనుకుంటున్నావేమో, అయితే దేవుడు చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్నాడు. వాటి నుండి లేదా వారి చేతిలో నుండి నేను మిమ్మును విడిపింపబోతున్నాను అని, మిమ్మును రక్షించబోతున్నాను అని, మిమ్మును కాపాడబోతున్నాను అని. తద్వారా ఆయన శక్తి ఏంటి, అసలు ఆయన ఎవరో తనని తాను నిరూపించుకోబోతున్నాడు. అనేక మంది ప్రజలు వారికి తెలియకుండానే బానిసలుగా మారిపోతున్నారు. ఎవరి చేతుల్లోనో కీలుబొమ్మలుగా అవుతున్నారు. వారు ఆడించినట్లు ఆడుతున్నారు. వారి చేతుల్లో పగ్గాలుంటే వీరి మూతికి కాడి ఉంది. మొబైల్ ఎడిక్షన్స్, మద్యపాన వ్యసనము, ధూమపాన వ్యసనము, బెట్టింగ్స్, ఇలా దేని చేతనో ఈ రోజున యవన బిడ్డలు ఆకర్షింపబడి ఆడబడుతున్నారు. వారంతటా వారు బయటికి రాలేకపోతున్నారు. ఈ మధ్యనే ఒక న్యూస్ ను విన్నాను. ఒక ఎస్ఐ పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి పోలీస్ కూడా బెట్టింగ్ చేస్తూ సమస్తాన్ని కోల్పోయాడు అని. ఇలా నీవు ఏ కాడి కట్ల మధ్య చిక్కుబడి ఉన్నావు, లేదా నీ బిడ్డలు, నీ స్నేహితులు దేనికి దాసులుగా మారారు, వాటిల్లో నుండి బయటికి రాలేకపోతున్నారా? వాటిని ఛేదించుకొని బయటపడలేకపోతున్నారా? ఎంతో మందికి చెప్పినా, ఎన్నో కౌన్సిలింగ్లు ఇప్పించినా మారడం లేదా? అయితే ఆ కార్యము దేవుడు చేయగలడు, ఆయన జరిగించగలడు. ఐగుప్తులో నుండి ఇజ్రాయేలీయులను తీసుకొని వచ్చినటువంటి దేవుణ్ణి వారు మరచి జీవించారు. అనేకమైనటువంటి శోధనలు, సమస్యలు వచ్చినా వాటి నుండి కాపాడి వారిని కానానుకు తీసుకొని వచ్చిన దేవుణ్ణి వారు విడిచిపెట్టారు. చివరకు ఈ దేవుడే కాదు అనే స్థితిలో వారు చేరుకున్నారు. బబులోనుకు చెరగా కొనిపోబడ్డారు. కొంతమంది విశ్వాసులు అనబడేవారు కూడా పాపం ఇలానే ఉన్నారండి. సర్వము ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతుంటారు. ఎలాంటి పరిస్థితుల్లో వారు ఉంటే ఆయన వారిని రక్షించాడు అనే విషయము గ్రహించలేరండి. ఏదైనా చిన్న ఇబ్బంది రాగానే యేసయ్యను వదిలేస్తారు, ఆయన్ని విడిచిపెడతారు, ఈ లోకంలో కలిసిపోతారు. ఆ రోజున ఇజ్రాయేలీలు కూడా అంతే అయ్యారు. అయితే దేవుణ్ణి విడిస్తే మంచి జరుగుతుంది, అద్భుతంగా ఉంటుంది, ఏ పాపమైనా చేయొచ్చు అని అనుకున్నారు. కానీ వారు బందీలయ్యారు. ఏదైతే మొదటగా మంచి అనిపించిందో అదే వారిని బాధించడం మొదలుపెట్టింది. ఏదైతే ఇష్టపడ్డారో అదే వారికి కష్టంగా అయిపోయింది. ఈ రోజున ఈ లోక పరిస్థితి అదే. మద్యము త్రాగేటప్పుడు బాగానే ఉంటుంది, ధూమపానము చేసేటప్పుడు బాగానే ఉంటుంది, పాపం చేసేటప్పుడు సంతోషంగానే ఉంటుంది. తరువాత పరిస్థితులు, పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. హాస్పిటల్ చుట్టూ, పోలీస్ స్టేషన్స్ చుట్టూ ఎవరైనా సహాయం చేస్తారా అని అధికారుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి. అయితే మంచి దేవుడు, సర్వోన్నతుడు ఇజ్రాయేలీయులను అలానే వదిలివేయలేదు. ఆయన అంటున్నాడు, వారి కాడి కట్లను తెంపుతాను అని. ఎవ్వరూ తెంపలేనిది, ఎవరూ స్వస్థపరచలేనిది, ఎవరూ జరిగించనిది ఆయన జరిగిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను ఆయన రక్షించగలడు, నిన్ను ఆయన కాపాడగలడు. వారిని రక్షించి కాపాడే దేవుడు ఆయనే, యెహోవానే అని వారు తెలుసుకునేలా దేవుడు చేశాడు. భయపడకు, నీకున్న బంధకాల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, నీ శోధనలో నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నిజమైన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు అని నీవు నీ తోటి వారు గుర్తించేలా, గ్రహించేలా ఆయన కార్యాలు ఉండబోతున్నాయి. కాబట్టి విశ్వాసముతో
దేవుని వైపు చూడు, అద్భుతము జరుగుతుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవ, జీవాధిపతి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, జాలిగల దేవ, కరుణగల తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇజ్రాయేలు ప్రజలను తండ్రి వారి యొక్క శోధనల్లో, వారి యొక్క శ్రమలలో నుండి వారిని విడిపించిన దేవుడు అని తండ్రి, మీరు నిజమైన దేవుడని వారు గుర్తించేలా చేసినటువంటి దేవుడు అని అయా, వారు బందీలుగా ఉన్నప్పుడు ప్రభా వారిని కాపాడిన ప్రభువుడు అని తండ్రి సూటిగా తేటగా మాతో కూడా మాట్లాడారు ప్రభా. అవునయ్యా, మొదట స్థితిని మరచిపోయి ప్రభా అయా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నటువంటి వారితో మీరు మాట్లాడి ప్రభా వారిని సరిచేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృపా హస్తము, మీ కనికర హస్తము, మీ కటాక్షము ప్రతి బిడ్డ పైన కుమ్మరించండి. వారికి ఉన్న సమస్యల నుండి, వారికి ఉన్న శోధనల నుండి వారికి విడుదలను దయచేయండి ప్రభా. అదే విధంగా నా ప్రభా అనారోగ్యముతో బాధపడుతూ కృంగిపోతున్న ప్రతి బిడ్డను లేవనెత్తండి. డాక్టర్స్ ఆశ్చర్యపడే రీతిన ప్రభా వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. మరణాన్ని కూడా జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి, ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు మరి తండ్రి జాబ్ లేక ఉంటున్నారో వారికి మంచి జాబును దయచేయండి అయా. మరి తండ్రి ముఖ్యంగా నా ప్రభా ట్రాన్స్ఫర్ విషయంలో, ప్రమోషన్ విషయంలో మీరు కృప చూపించండి. ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలకు కూడా మంచి ఉద్యోగాన్ని దయచేయండి. వెళ్ళే ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ ఉన్నట్లుగా కృప చూపించండి. రాస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా బిడ్డలకు మీ యొక్క జ్ఞానమును, జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబంలో క్షేమాన్ని దయచేయండి. కుటుంబంలో కలతలను యేసునామంలో కొట్టివేయండి అయ్యా. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించేటువంటి కృపను దయచేయండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సమాధాన స్థితిని దయచేయండి తండ్రి అయ్యా. ఒకరంటే ఒకరు గౌరవించుకునేటువంటి మనస్సును వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇచ్చిన బిడ్డలను మీరు దీవించండి. వారికి కావాల్సిన ప్రతి అవసరతను మీరు తీర్చండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. బిడ్డలు స్కూల్ కి వెళ్తుండగా వస్తుండగా తండ్రి క్షేమాన్ని అనుగ్రహించండి. యవ్వన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం. యవ్వన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి ప్రభా. అవును తండ్రి అయా, చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు వారు ఎడిక్ట్ అయిపోకుండా నా తండ్రి మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం, వాక్యానుసారంగా నడిచేటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా వివాహాల విషయంలో ప్రభా మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వారి జీవితాన్ని పతనం చేసుకోకుండా ప్రభా మంచి నిర్ణయము, మంచి భవిష్యత్తును బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి యొక్క ప్రయాణమును సురక్షితముగా, క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించండి. రక్షణ లేక, మారు మనస్సు లేక ప్రభా మీ సువార్తకు లోబడక ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో అయా వారికి రక్షణను, మారు మనస్సు చేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. అదే విధంగా కూలి పని చేసుకున్న వారిని దీవించండి. నా ప్రభ రైతులను మీరు ఆశీర్వదించండి. వారు వేసిన పంట, వారు చేసే ప్రతి ఒక్క కష్టమును తగినటువంటి ప్రతిఫలమును మీరు వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న అయా వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చు రమ్మని వేడుకుంటున్నామయ్యా. సంతానము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తూ వారి సంతానాన్ని దయచేయండి అయా. మీరు అద్భుతమైన కార్యం వారి పట్ల జరిగిస్తురమ్మని వేడుకుంటున్నాం అయ్యా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి అయ్యా. మంచి ఆరోగ్యవంతులుగా తల్లిని, బిడ్డను తండ్రి క్షేమకరంగా ఉండునట్లుగా సహాయము చేయండి. అధికారులందరినీ దీవించండి ప్రభా. అందరికీ న్యాయమును జరిగించుటకు సహాయం చేయమని బ్రతిమలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి అయ్యా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి యొక్క తండ్రి ప్రతి ఒక్క పనిలో మీ యొక్క సహాయాన్ని దయచేయండి. మీరే మంచి జ్ఞానం ఇచ్చి వారిని నడిపించమని బ్రతిమలాడుకుంటున్నాం. వృద్ధులను మీరు బలపరచండి, అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి అయా. దైవజనులందరినీ మీరు కాచి కాపాడండి. వారి చేస్తున్న పరిచర్యలో దీవెనను దయచేయండి తండ్రి అయా. అనేక ఆత్మలను రక్షించేటువంటి కృపను దయచేయమని
వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి అయా సువార్థికులు మీరు బలపరచండి ప్రభా, మిషనరీస్ ని కూడా మీరు దీవించండి అయ్యా. వారు చేస్తున్న ఆ పరిచర్యను కూడా తండ్రి నూరంతల ప్రతిఫలముతో నింపమని వేడుకుంటున్న అన్ని ప్రాంతాల్లో మీ సువార్త ప్రకటించినట్లుగా కృపను అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా నా ప్రభా అయ్యా మరి తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధలు ఎన్నో ఉన్నాయి ప్రభా, వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి అయా. వారి యొక్క కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చండి, అవమానాలను కొట్టివేసి ఆశీర్వాదకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపా క్షేమముతో శాంతి సమాధానముతో మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించి ఫలింపచేయునుగాక.